రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఇక సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖను, మంత్రుల జాబితాను కాబోయే ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్కి అందించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడులో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో గవర్నర్ను కలిశారు. తలైవా విజయ్ మంత్రుల జాబితాను కూడా అందించారు. సో ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండే విజయ్ ప్రభుత్వ ఏర్పాటును మొదటిసారి గవర్నర్ తిరస్కరించారు. సో 24 గంటల్లో గవర్నర్ను రెండోసారి కలిశారు విజయ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పట్టాభిషేకానికి సమయం సిద్ధమైనట్టే. తలైవా దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండే. అటు డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు సైతం వీసీకే కానీ లేదంటే డిఎంకే కానీ ఇంకా కొన్ని పార్టీలు ఏవైతున్నాయో సో వాళ్ళంతా కూడా సిపిఎం సిపిఐ అందరూ కూడా వెనకాడారు. సో ముందుగా వామపక్షాలు మద్దతు ఇస్తాయనుకున్నారు, కానీ వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏడిఎంకేలోని ఒక వర్గం, షణ్ముగన్ వర్గం విజయ్కి మద్దతు ఇస్తామనుకున్నారు. బట్ అనూహ్యంగా నిన్న రాత్రి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, మద్దతు ఇచ్చేది లేదన్నారు. పళనిస్వామి కూడా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఈవెన్ డిఎంకే కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. సో విజయ్ పరిపాలన చూసిన తర్వాతే మాట్లాడతామని చెప్పేసి ఇప్పటికే స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది. సో విజయ్ స్టార్డమ్, విజయ్ పార్టీ, విజయ్ సమస్యగా అయ్యారు. సో ఇట్లాంటిది అన్ని సమస్యలను దాటివేస్తూ విజయ్ అడుగులైతే ముందుకు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో పాటు మంత్రుల జాబితాను కూడా విజయ్ గవర్నర్కి అందించడం జరిగింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సైదులు న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. మొత్తానికి సైదులు ఒక ఉత్కంఠకు తెరపడింది. తమిళనాట ఒక రాత్రి నుంచి ఒక చర్చ జరిగింది. మళ్ళీ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సోషల్ మీడియా చర్చలు కానీ ఇవన్నీ పుకార్లు వేశాయి. బట్ ఈరోజు విజయ్ గవర్నర్ను కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. గవర్నర్ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. విజయ్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ గవర్నర్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లా ఉంది, ఎట్లాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విజయ్ దళపతి ఇక ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీకాంత్, ఇక కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో భేటీ అయినటువంటి విజయ్, సో గవర్నర్తో భేటీ ముగిసింది. సో ఆయన బయటకు వచ్చారు. సో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే సగం ఏర్పాట్లు కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చేశారు. సో మధ్యలో ఆపేశారు. సో ఇప్పుడు అవి కంటిన్యూ అయ్యే అవకాశం అవుతూ ఉంది. సో ఈరోజు సాయంత్రం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఆయన బల నిరూపణ అసెంబ్లీలో నిరూపించుకుంటాను, ప్రస్తుతం నాకు 112 మంది ఎమ్మెల్యేల బలం నాకుంది, సో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించండి అని కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్తో భేటీ అయినటువంటి విజయ్కు గ్రీన్ సిగ్నల్ గవర్నర్ ఇవ్వడంతో ఉత్కంఠకు ఇక తెరపడింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా చూసాం మనం అనిశ్చితి. 2-3 రోజుల నుంచి కూడా అసలు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, అసలు డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో ఇట్లా అనేక రకాల వార్తలు వచ్చాయి. అసలు విజయ్కి కొన్ని పార్టీల మద్దతు ఉంటుందా ఉండదా, కాంగ్రెస్ పార్టీ ఒకటే మద్దతు ఇచ్చింది కదా, వీసీకే పార్టీ ఇస్తుందా, సిపిఐ ఇస్తుందా, సిపిఎం ఇస్తుందా, ఐయుఎంఎల్ ఇస్తుందా, ఇట్లా అనేక అంశాలు కూడా చర్చ జరిగింది. కానీ ఈ యొక్క చర్చలో అంటే ఈ యొక్క పరిస్థితిలో ఇలాంటి రాజకీయ అనిశ్చితుల్లో భాగంగా అసలు ఏం జరగబోతుంది తమిళనాడులో, ఒకవైపు అక్కడ రాష్ట్రపతి పాలన రాబోతుందని చెప్పేసి సో ఇట్లా అన్నీ కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు విజయ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాల్లో సంబంధించి ద్రవిడ పార్టీలని పక్కన పెట్టి టీవీకేకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎక్కువ స్థానాలు తమిళ ప్రజలు గెలిపించారు కాబట్టి సో ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ రాకపోయినట్టయితే ఆయన హైకోర్టుకి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా వాళ్ళ లీగల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి సో ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆయన మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు సో కూడగట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక ఏ పార్టీ మద్దతు ఇవ్వబోతుంది ఏంటి అనేది కూడా తర్వాత ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో యాక్చువల్గా నైతికంగా కొన్ని పార్టీలు ఆయనకి మద్దతు తెలిపాయి. ఎందుకంటే గవర్నర్ తీరుని ఎండగడుతూ వచ్చారు కొన్ని పార్టీలు. ఎందుకంటే ఒకవైపు విజయ్కి మేము మద్దతు
ఇవ్వము అని చెప్పేసి కూడా వీసీకే పార్టీ చెప్పింది, సిపిఐ చెప్పింది, సిపిఎం చెప్పింది. కానీ గవర్నర్ తీరుని విషయంలో మాత్రం 3 పార్టీలు కూడా విజయ్కి మద్దతు తెలిపాయి. గవర్నర్ తీరు సరైనది కాదు అని చెప్పేసి కూడా వారందరూ చెప్పారు. కాబట్టి సో మరి చూడాలి, నైతిక మద్దతు విజయ్కి ఇచ్చారు కానీ మరి ఇప్పుడు ఎమ్మెల్యేల మద్దతు విషయంలో మరి ఆ పార్టీలు వీసీకే కానీ లెఫ్ట్ పార్టీలు మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి సో చూడాలి, ఎందుకంటే ఏఐడిఎంకే నుంచే ఆయనకి మద్దతు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొందరు వర్గాలు అంటే 2 వర్గాలుగా ఏఐడిఎంకే విడిపోయింది. కాబట్టి సో ఒక వర్గం అయితే ఆయనకి ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే సో ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఆయనకి కావాల్సింది. కాబట్టి సో ఆయన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత సో మిగిలిన 6 ఎమ్మెల్యేల మద్దతు ఆయన తీసుకునే అవకాశం అయితే ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు ఆయన కూడగట్టుకున్న తర్వాత మరోసారి గవర్నర్తో భేటీ అయ్యి సో అదే విషయాన్ని ఆయనకు చెప్పే అవకాశం అవుతుంది. తర్వాత మంత్రులు ఎవరెవరు ఉంటారు క్యాబినెట్లో ఏంటి అనే విషయం కూడా మనకి 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాల్లో ఒక అనిశ్చితికి తెరపడిందని కూడా మనం చెప్పుకోవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే కొన్ని పార్టీలు అంటే ఏఐడిఎంకే కొన్ని అక్కడ కొందరు అక్కడ నుంచి రిసార్ట్స్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపుతున్నారని కూడా జోరుగా చర్చ జరిగింది. డిఎంకే కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా స్టాలిన్ చెప్పడం జరిగింది. కాబట్టి స్టాలిన్ కూడా నైతికంగా విజయ్కి మద్దతు ఇచ్చారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేసుకుంటే మాకు ఖచ్చితంగా పాలన పరంగా చూసిన తర్వాతనే మేము మా నిర్ణయాలు ఉంటాయి తప్ప సో ఇప్పుడు మాత్రం ఆయనకు అడ్డుకట్ట మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమో అని చెప్పేసి కూడా డిఎంకే చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి సో ఇక టీవీకే విజయ్కి లైన్ క్లియర్ అయింది. ఇక గవర్నర్ నుంచి కూడా ఆహ్వానం రావడంతో సో ఈరోజు సాయంత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీకాంత్. మొత్తానికి సాయంత్రం విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ కాన్ఫిడెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది సైదులు. బట్ అంటే ఈ అసెంబ్లీలో బల ప్రదర్శనకు సంబంధించి మీరు అన్నట్టుగా ఏఐడిఎంకేలో ఒక భారీ చీలికను మనం గమనించవచ్చా? సో భవిష్యత్ రాజకీయాలు మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐడిఎంకే ఒక వర్గం మద్దతు ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో ఇక అసెంబ్లీలోనే క్రాస్ ఓట్ పడేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? శ్రీకాంత్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అనేక సందర్భాలు ఇలాంటివి మనం చూసాం. ఒకసారి రాజకీయాలు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జరిగిన సందర్భం చాలా ఉంది. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ అంటే ఆల్రెడీ 16 మంది ఎమ్మెల్యేలు అంటే షణ్ముఖ వర్గం, పళనిస్వామి వర్గం, షణ్ముఖ వర్గంగా ఏఐడిఎంకే చీలిపోయింది. సో వాళ్ళు మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. షణ్ముఖ వర్గం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాం, 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము అని చెప్పేసి కూడా మొదటిగా చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో ఇప్పుడు 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి సో ఈలోపు తెరయనక ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ ఇప్పటికే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలు కొన్ని ప్రలోభాలకు లొంగుతూ ఉంటారు. సో చాలామంది అది జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రీకాంత్. ఖచ్చితంగా ఆయన బల నిరూపణ అసెంబ్లీలో మాత్రం ఆయనకు కావాల్సినటువంటి 6 ఎమ్మెల్యేల మద్దతు మాత్రం ఆయన ఏదో ఒక రకంగా కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో అందుకు మాత్రం ఎందుకంటే మిగిలిన పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే వీసీకే పార్టీ నైతికంగా ఆయనకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అంటే గవర్నర్ తీరు విషయంలో మాత్రమే అంతేగాని ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు మద్దతు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సో చూడాలి వారు కూడా ఏమైనా యూటర్న్ తీసుకొని సో విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తారా, లేదంటే మనం అనుకున్నట్టుగా ఏఐడిఎంకే చెందినటువంటి ఎమ్మెల్యేలే సో 6 ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు కూడా ఇవ్వచ్చు. సో తెరయనక ఏదైనా జరగవచ్చు. కాబట్టి సో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి బయటపడతాయి. తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి ఈరోజు సాయంత్రం అయితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ద్రవిడ పార్టీలను పక్కన పెట్టినటువంటి తమిళ ప్రజలు ఒక ఒకవేళ అదే జరిగితే మీరు చెప్పినట్టు సైదులు అదే జరిగితే కనుక, ఎందుకంటే తమిళ రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏఐడిఎంకేలో సీనియర్ నేతగా ఉన్నారు సివి షణ్ముగం. సో పార్టీలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అన్నట్టు. అంటే ఈ మరోవర్ ఈపీఎస్ అంటే పళనిస్వామి నాయకత్వం మీదనే అసంతృప్తితో ఆయన చాలా కాలం నుంచి ఉన్నారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆయనే ఒక 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి ఓ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. సో విజయ్ కాన్ఫిడెన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖగానే చూస్తే షణ్ముఖ వర్గం బయటకు వచ్చేటువంటి సీనే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా శ్రీకాంత్, అందరూ కూడా అదే అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే షణ్ముఖ వర్గం ఆల్రెడీ మద్దతు ఇచ్చింది, తర్వాత యూటర్న్ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్గా టీవీకే పార్టీ ఒక స్పష్టత
ఇవ్వకపోయినట్టయితే, అంటే ఎప్పుడైతే ఎక్కువ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు, స్పష్టమైన మెజార్టీ దిశగా వారు వెళ్తున్న సమయంలో, అంటే మనకి మే 4వ తారీఖు రోజు కౌంటింగ్ సందర్భంగా జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు, సో వారి పార్టీ ఒకటి చెప్పింది, అంటే డిఎంకే నుంచి కానీ ఏఐడిఎంకే నుంచి కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదు. సో మ్యాజిక్ ఫిగర్ రానప్పటికి కూడా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం, సో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోము అని చెప్పేసి కూడా చెప్పాయి. అది చెప్పకపోయినట్టయితే అసలు ఇప్పుడు ఎవరికల్లా ఖచ్చితంగా ఏఐడిఎంతో కొంతమంది సభ్యులు అందరూ కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటి అనిశ్చితి రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఏఐడిఎంకి ఆల్రెడీ చీలిపోయింది కాబట్టి, రెండు వర్గాలుగా చీలిపోయింది కాబట్టి, సో షణ్ముఖ వర్గం మాత్రం ఖచ్చితంగా ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు మిగిలిన పార్టీలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే డిఎంతో పొత్తు పెట్టుకోము అని చెప్పేసి టీవీకే చెప్పింది కాబట్టి, సో మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. సో మిగిలిన పార్టీలు మద్దతు ఇప్పుడు మేము ఇవ్వం అని కూడా చెప్పినాయి కాబట్టి, సో ఇక తప్పదు, ఖచ్చితంగా ఏఐడిఎంకే రెండుగా చీలిపోయింది కాబట్టి, సో అందులో ఒక వర్గంతో ఖచ్చితంగా అయితే టీవీకే పొత్తు పెట్టుకునే అవసరం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికి కూడా ఆయన బల నిరూపించుకోకపోతే ఖచ్చితంగా ఆయన కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. సో అదే జరిగితే ఒకవేళ షణ్ముఖ వర్గం, ఎందుకంటే సివి షణ్ముగన్ గతంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం లేదంటే ఆయన కీలకమైనటువంటి శాఖ ఆయనకు అప్పజెప్పేటువంటి ఎపిసోడ్ని మనం చూడొచ్చా? సో ఆ ఉద్దేశంతో 18 మందిలో ఇంకొక 2 నుంచి 3 మంత్రి పదవుల్ని ఏమైనా విజయ్ ఆఫర్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్, తప్పకుండా అనుకోవచ్చు శ్రీకాంత్. అది ఈ రోజు నుంచే ఆ ప్రలోభాలు స్టార్ట్ అవుతాయి. సో వారికి హామీ కూడా ఇస్తారు టీవీకే పార్టీ. ఎందుకంటే తీరా అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత బల నిరూపణ చేసుకోలేని పరిస్థితులు టీవీకే ఉంటే ఏమోదో అందరికీ తెలుసు కాబట్టి, సో ఖచ్చితంగా ఆ హామీలకు సంబంధించి కూడా క్లారిటీ ఈరోజు రావచ్చు. కాబట్టి ఫస్ట్ బల నిరూపణ అయిపోయిన తర్వాత టీవీకేకి ఒక వర్గం, ఏఐడిఎంకే చెందినటువంటి షణ్ముఖ వర్గం సంపూర్ణ మద్దతు ఇచ్చిన తర్వాత, సో అప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఖచ్చితంగా 118 మంది కంటే ఎక్కువగా ఉండి నిరూపించుకున్న తర్వాత, గవర్నర్ని కలిసిన తర్వాత అప్పుడు మంత్రివర్గం సంబంధించినటువంటి ఆహ్వానం కూడా గవర్నర్కి ఆయన విజయ్ కలిసిన తర్వాత ఆహ్వానించాలి, మంత్రివర్గం క్యాబినెట్ మేము సమకూర్చుకుంటామని చెప్పిన తర్వాత, సో అప్పుడు ఆ షణ్ముఖ వర్గానికి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కీలకమైనటువంటి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందే హామీ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ముందు హామీ ఉంటేనే రేపు అసెంబ్లీలో బల నిరూపణ విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే ఎవరో ఒకరు నాకు ఓటేస్తారు కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేనున్నాను కదా అంటే తీరా లాస్ట్కు ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఏం జరిగిందో తెలియదు కాబట్టి, సో ఇప్పుడే ఖచ్చితంగా ఒకవేళ మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో భారీ చేంజ్ ఓవర్, అంటే మనం ఈ రెండు చూద్దాం సైదులు. డిఎంకే తోటి ఏకంగా 11 సంవత్సరాలు పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే విజయ్కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చేసింది. సో ఒక మిత్రధర్మం అనేది ఇక్కడ తెంచుకుంది కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున ఏఐడిఎంకేలో కూడా కీలకమైనటువంటి శక్తి, ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, సింపుల్గా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనే చెప్పాలి షణ్ముగన్. అట్లాంటి షణ్ముగన్ బయటకు వస్తే కనుక ఈజీగా ఎంతలైనా 30 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఈవెన్ నిన్న రాత్రి నుంచే క్యాంపు రాజకీయాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. రిసార్ట్లో ఎమ్మెల్యేలు అందరిని పెట్టడం జరిగింది. సో అదే జరిగితే కనుక షణ్ముగన్ బయటకు వస్తే ఖచ్చితంగా పళనిస్వామి ఒంటరైపోతారు కదా. పళనిస్వామి రాజకీయంగా భారీ సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కదా. ఎస్, ఖచ్చితంగా శ్రీకాంత్. ఎందుకంటే ఏఐడిఎంకే ఈ మధ్యకాలంలో చూసాం, గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తుంది. సో ఇప్పుడు మరొకసారి కూడా ఇలాంటి పరిస్థితి ఏఐడిఎంకేలో వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాడు జయలలిత ఉన్నప్పుడు మాత్రమే అందరూ కూడా ఒక మంచి కూటమిగా కలిసి ఉన్నారు. తర్వాత జయలలిత మరణానంతరం తర్వాత ఆ పార్టీ ఏఐడిఎంకే చీలికలుగా వస్తూ ఉంది. పళనిస్వామి ఒక వర్గం, పన్నీర్సెల్వం ఒక వర్గం, శశికళ ఒక వర్గం, ఇలా జరుగుతూ వచ్చింది తమిళ రాజకీయాల్లో. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పళనిస్వామి ఒక వర్గం, షణ్ముఖ ఒక వర్గం ఆల్రెడీ చీలిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి షణ్ముఖ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. సో అంతకంటే ఎక్కువ కూడా షణ్ముఖ వర్గానికి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి టీవీకేకి సంపూర్ణ మద్దతు ఒకవేళ షణ్ముఖ ఇస్తానంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయని చెప్పేసి అవసరమైతే కొందరు మంత్రి పదవులు ఆశించి నేను కూడా వస్తానని చెప్పేసి అంటుంటారు. సామాజిక వర్గం కొందరు వస్తుంటారు. సో నేను వెళ్ళడం వల్ల నాకు సామాజిక వర్గం ఒకటి కాబట్టి సో నాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందని ఒకరు ఆశిస్తారు. సో ఇట్లా అనేక జరుగుతూ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి శ్రీకాంత్. ఖచ్చితంగా ఇప్పుడు షణ్ముఖ వర్గం దాదాపుగా 20 నుంచి 25 మంది, అవసరమైతే 30 మంది ఎమ్మెల్యేనే వచ్చినప్పటికీ కూడా సంపూర్ణ మద్దతు టీవీకేకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు ఆయన విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే సో ఇవన్నీ కూడా చర్చలు కూడా జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్ శ్రీకాంత్.
అంటే ఇప్పుడు టీవీకే ఇక నెక్స్ట్ ఒక సింబాలిక్ గా కనిపిస్తుందా? తమిళనాట టీవీకే మాత్రమే ఉండబోతుందా? డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి ఎపిసోడ్ ని భవిష్యత్తులో మనం చూడొచ్చా? ఎస్, ప్రస్తుతం అయితే మాత్రం డిఎంకే వర్సెస్ టీవీకేగానే మనం చూడొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర డిఎంకే పోషిస్తుంది కాబట్టి సో డిఎంకేకి అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీలు దాదాపుగా 22 మంది ఎంపీలు డిఎంకే ఎంపీలు ఉన్నారు. కూటమిలో భాగంగా 36 మంది దాకా ఉన్నారు. సో కాబట్టి అంత ఆషామాష కాదని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి డిఎంకే వర్సెస్ టీవీకేనే ఇక నుంచి తమిళ రాజకీయాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీకాంత్. మొత్తానికి సైదులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ విజయ్ అభిమానులకు మాత్రం ఒక ఉత్కంఠ రాత్రి నుంచి ఏ డిఎంకే కలుస్తుందేమో అన్నటువంటి చర్చలు సోషల్ మీడియాలో బలంగా నడిచాయి. వాస్తవానికి అదంత సామాన్యమైనటువంటి విషయమేం కాదు. బట్ రాజకీయాల్లో ఏదైనా జరగట్టు. బట్ అదే జరిగితే గనక విజయ్ ఇంకా బలమైనటువంటి వ్యక్తిగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అదంతా జరగకుండా ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రణాళిక ప్రకారమే విజయ్ నడుస్తుంది అనుకోవచ్చు కదా? ఎస్, ఖచ్చితంగా ఇదంతా కూడా ముందే గ్రహించారు. టీవీకే శ్రేణులందరూ కూడా ముందే గ్రహించారు. సోషల్ మీడియా వేదికగా డిఎంకే బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా సో వారికి వచ్చినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా కలిస్తే దాదాపుగా 120కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారని కూడా జోరుగా చర్చ జరిగింది. సో అందుకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున తమిళనాడులో నిరసన చేయాలని చెప్పేసి కూడా టీవీకే శ్రేణులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అందరూ కూడా మెసేజ్లు పెట్టుకోవడం చూసాం మనం. సో మెరీనా బీచ్ వద్దకు లక్షలాది మంది రావాలి, సో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాలని కూడా పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా ఈ యొక్క చర్చ చేసుకున్న సందర్భం కనిపించింది. మెరీనా బీచ్ దగ్గర చూస్తే ఇవాళ ఇప్పుడు గవర్నర్ కార్యాలయం కంటే కూడా మెరీనా బీచ్ దగ్గర ఎక్కువ పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఎందుకంటే టీవీకే విజయ్ని అడ్డుకునే ప్రయత్నం డిఎంకే చేస్తుంది, ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా అనేది కూడా చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి సో ఆయన గవర్నర్తో భేటీ అయిన తర్వాత సో ఆయన గవర్నర్ క్లియరెన్స్ ఆయన గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానం పలికారు కాబట్టి సో ఇప్పుడు విజయ్కి ఇబ్బంది లేదు. సో ఇక ఆయన అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రమాణ స్వీకారం ఏ సమయానికి ఉండేటువంటి అవకాశం ఉంది? ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్, నిన్ననే దాదాపుగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి శ్రీకాంత్. అయితే యాక్చువల్గా నాకు తెలియకుండా ఎలా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారని కూడా విజయ్ని గవర్నర్ క్వశ్చన్ చేశారు. సో దానిపైన ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు, మౌనం వహించారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా అయ్యాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం అంటే ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సాయంత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అందరూ ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది రూరల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చెన్నైకి చేరుకున్నారు. సో వారందరూ కూడా అక్కడే ఉన్నారు, చెన్నైలోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీకాంత్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు. సో తమిళనాడులో ఒక భారీ అప్డేట్ అని చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో పాటు ఎమ్మెల్యేల మంత్రుల జాబితాను కూడా గవర్నర్కు విజయ్ అందించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ 113 మందితో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. విజయ్కి ఆ బలం ఎక్కడి నుంచి రాబోతోంది? ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఏ ధైర్యంతో మ్యాజిక్ ఫిగర్ 118ని సాధిస్తారు? ఇదే ఇప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా కనిపిస్తోంది. సో దీనికి విజయ్ దగ్గర ఏం క్లారిటీ ఉందో చెప్పాల్సినటువంటి కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైపోయింది. రైట్ శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, సో ఎట్లా 113 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఏంటి విజయ్ ధైర్యం ఏంటి? ఏం కాన్ఫిడెన్స్ ఏంటి? గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నర్ ఇవ్వడం జరిగింది, ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఏంటి విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్, గత 24 గంటలుగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతకు గవర్నర్ నిర్ణయంతో ఒక తెరపడింది. ముఖ్యంగా గవర్నర్ ఒత్తిడికి గురైనట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే సభా సంప్రదాయాల ప్రకారమైన, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమైన, రాజ్యాంగ నిబంధనల ప్రకారమైన, గతంలో నెలకొల్పినటువంటి సంప్రదాయాల ప్రకారమైన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినటువంటి పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ ఏర్పాటుకు అనేటటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు 2 సార్లు కలిసినప్పటికీ కూడా. కానీ అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు, తర్వాత న్యాయ సలహాల మేరకు గవర్నరు టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
ఆ, ముందుగానే మే 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం చేసుకున్నారు. బట్ దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ మే 7వ తారీఖు నాడు అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 234 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో ఉమ్, ఆ సాధారణ మెజార్టీకి 118 కావాలి. అవును. కానీ ఇక్కడ టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తను 2 స్థానాల్లో గెలిచారు. ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అవును. అయితే ఒక స్థానానికి రాజీనామా చేస్తే 233 అవుతుంది కాబట్టి ఉన్నటువంటి సంఖ్యాబలము కేవలం 117 శాసనసభ స్థానాలు సాధారణ మెజార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది. అవును. కాబట్టి 117లో ఇప్పటి వరకు తను మద్దతు కూడగట్టుకున్నది. తను గెలిచినటువంటి 107తో పాటు 108 ఒక -1 అంటే 107తో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 5 5. శాసనసభ అవును. స్థానాలు మద్దతుతో కలిపి తన దగ్గర ఉన్నటువంటిది 112. గవర్నర్ కూడా 112 మంది మద్దతు ఉన్నటువంటి శాసనసభ్యుల లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఉమ్, అయితే ఇంకొక 5 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. అవును. ఈ 5 మంది శాసనసభ్యుల మద్దతు ఎలా కూడగట్టుకుంటారు అనేటటువంటిదే ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. అవును. ఒకటి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ లో సభలో బల నిరూపణ సమయంలో ఈ 5 తక్కువగా ఉన్నటువంటి స్థానాలను నిరూపించుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఉమ్, కానీ ఎక్కడి నుంచి 5 శాసనసభ స్థానాల మద్దతు కూడగట్టుకుంటారు అనేది వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలా స్పష్టంగా వచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే ఏఐడిఎంకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకి 47 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఉమ్, తర్వాత డిఎంకే 59 స్థానాల్లో గెలిచారు. వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అవును. అయితే ఏఐడిఎంకే దగ్గర ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్ దగ్గర 5 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఉమ్, ఒకటి పిఎంకే 4, రెండోది ఏఎంఎంకే 1, దినకరన్ పార్టీకి సంబంధించినటువంటి ఒకటి. ఆ 5 వాళ్ళ స్టాండ్ ఇప్పటి వరకు చెప్పలేదు. వాళ్ళ స్టాండ్ తెలుస్తుంది. వాళ్ళ స్టాండ్ తెలిసిన తర్వాత టీవీకే విజయ్కి మద్దతు ఇస్తారా లేదా అనేది ఒకటి కావాలి. రెండోది డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పింది. డిఎంకే నుండి డీలింక్ అయిపోయింది. అవును. కానీ మిగతా పార్టీల వైఖరిలో ఇప్పటి వరకు వీసీకే పార్టీ ఒక స్పష్టత ఇవ్వలేదు. వీసీకే పార్టీ కూడా టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఒకే రకమైనది కాబట్టి టీవీకే 2 శాసనసభ స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇవ్వమని తెగేసి చెప్పారు. అది ఒక అంశం. రెండోది సిపిఎం సిపిఐకి చెరి 2 స్థానాలు గెలిచారు, 4 స్థానాలు. వాళ్ళు కూడా డిఎంకే తోటే ఉంటామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. వాళ్ళ నుంచి కూడా మద్దతు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇంకొక పార్టీ డిఎండికే పార్టీ 1 స్థానాన్ని గెలిచింది. వాళ్ళు కూడా డిఎంకేతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మద్దతు ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు కావలసినటువంటి సీట్లు ఒక 5 కావాలి మెజార్టీకి. 2 వీసీకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా 3 షార్టేజ్ ఉంటుంది. బట్ ఈ మద్దతు కూడగట్టుకోవటం ఎలా అనేటటువంటి ఒక ప్రశ్నకు ఈ పార్టీల వైఖరి స్పష్టమైతే, ఎవరిది వీసీకేది స్పష్టం కావాలి, ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పిఎంకేది స్పష్టం కావాలి, స్పష్టత ఇవ్వలేదు. తర్వాత ఏఎంఎంకే కూడా స్పష్టత ఇవ్వలేదు, అది స్పష్టత ఇవ్వాలి. ఈ 3 పార్టీలు స్పష్టత ఇస్తే విజయ్ మెజార్టీ సాధిస్తాడా లేదా అనేది తెలిసిపోతుంది. శ్రీకాంత్, ఒక 3 సంఘటనలు చెప్తాను మీకు నేను. 1996లో వాజ్పేయి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానమంత్రిగా. కానీ 13 రోజులకి తను మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2018లో యడ్యూరప్ప కూడా 104 శాసనసభ స్థానాలతోటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మద్దతు కూడగట్టుకోలేకపోయారు, రాజీనామా చేశారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. బట్ ఇప్పుడు కూడా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. బట్ మద్దతు కూడగట్టుకోవటానికి గవర్నరు ఒక టైం బౌండ్ ఇస్తాడు. ఆ టైం లోపు బల నిరూపణ చేసుకోవాలి సభలో. ఒకవేళ బల నిరూపణ చేసుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. బల నిరూపణ చేసుకోలేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ టీవీకే విజయ్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, తను ఒక 5 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు అధికారానికి. ఆ 5 శాసనసభ స్థానాల మెజార్టీని సాధించడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఈ పార్టీలు ఏవి మద్దతు ఇవ్వకపోయినా జరిగేటటువంటి లాలూచి పరిణామాలు ఉంటాయి. లాలూచి పరిణామాలు అంటే ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఏఐడిఎంకే పార్టీలో అనేక మంది శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఒకవేళ
ఆ పార్టీ రిజిడ్ గా ఉండి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీ నుండి శాసనసభ్యులు బయటకు వచ్చి రాజీనామా చేయటమో లేకపోతే బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇవ్వటమో గనక జరిగితే రైట్. సింపుల్ గా సాధారణ మెజార్టీని అవును, సాధించే అవును. అవకాశం ఉంది. రైట్. బట్ ఎట్ లాస్ట్ విజయ్ సాధారణ మెజార్టీని చేరుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు జరిగినటువంటి డ్రామా, జరిగినటువంటి పరిణామాలు అది రైట్. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓ అవును, దగ్గర అవును. ఒక నిబంధన, ఇంకో దగ్గర ఇంకొక నిబంధన పాటించటానికి ఇవాళ లోక్ భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా ఉంటే మంచిది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్ భవన్లను అడ్డం పెట్టుకొని తన వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఉన్న దగ్గర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం. గతంలో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టారు, పినరయ్ విజయన్ ఇబ్బంది పెట్టారు, కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టారు, స్టాలిన్ ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రైట్. టీవీకే విజయన్ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గవర్నర్ వ్యవస్థకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు కూడా ప్రజల ఒత్తిడి మేరకు, తర్వాత వివిధ అవును, వర్గాల నుంచి అవును. వచ్చినటువంటి ఒత్తిడి మేరకే అవును. రాజేంద్ర అర్లేకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలోనే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. బట్ విజయ్ తనకు కావాల్సినటువంటి ఒక 5 శాసనసభ స్థానాలను కూడగట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. అక్కడ చాలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మద్దతు ఇవ్వడానికి అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ ప్రభుత్వము సాధారణ మెజార్టీతో ఏర్పడుతుంది. ఎంత మేరకు స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది, ఎంత మేరకు మంచి పాలన అందించగలుగుతుంది, అవును. ఒక అనుభవ రాహిత్యం లేనటువంటి ఒక టీము మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎంత మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. రెండు ద్రవిడ పార్టీలకు తీసిపోని విధంగా టీవీకే కూడా తమిళనాడు ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చడానికి అదనంగా 42,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇప్పటికే తమిళనాడు దేశంలోనే అత్యధిక అప్పులు చేసినటువంటి రాష్ట్రంగా నిలబడింది. బట్ ఈ 42,000 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకుంటారు, తను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎలా అమల్లోకి తీసుకొస్తారు, ఎలా సుపరిపాలన ఇస్తారు, ఎలా మంచి పరిపాలన అందిస్తారు, ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఎలా కొనసాగిస్తారు అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నలు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నడిపించబోతున్నారు, కొత్త టీంతో ఎలా విజయ్ ముందడుగు వేయబోతున్నారు చూడాలి. సో మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయం ఆసనమైంది.